ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు స్వగృహంలో ఆదివారం సాయంత్రం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బడే కొమ్మలి, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, దుగ్గిరాల జనసేన నాయకులు కాజా భాస్కర్ రావు, లేళ్ల సాయి నందన్, పసుపులేటి అశోక్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మాకు సూచించిన అంశాలని మా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న సాధకులందరికీ కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుంటూరు పార్లమెంటుకి అబ్జర్వర్గా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే అయినటువంటి అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అబ్జర్వర్గా వేయటం, ఆయన కింద 7 మెంబర్స్తో ఒక టీంని ఈ టీంని అనుసంధానం చేస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి 3 సాధకుల్ని మొత్తం పార్లమెంటు పరిధిలో 21 మంది సాధకులుగా మన మంగళగిరి నియోజకవర్గం నుంచి లాల్ చంద్, అట్లాగే సాయినందన్, అట్లాగే పసుపులేటి అశోక్, అలాగే సాధక ప్రతినిధిగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని రేపు 29వ తారీఖు నుంచి రాబోయే 5 రోజుల వరకు నియోజకవర్గం అలాగే పార్లమెంటు పరిధి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వివిధ స్థాయిల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళల నుంచి వారు పార్టీ పదవులు ఏవైతే ఆశిస్తున్నారో వాటికి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈ స్వీకరించిన అర్జీలని అబ్జర్వర్గా ఉన్న మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పరిశీలించి స్టేట్ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. దాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి వారికి తగిన విధంగా పదవులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన పార్టీ విధి విధానాలని తెలియచేయడానికి ఈ రోజున దుగ్గిరాల మండలంలో ఒక సమావేశాన్ని మండల కమిటీ అలాగే గ్రామ అధ్యక్షుల సమక్షంలో అలాగే పసుపులేటి శ్రీనివాస్ గారు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ సేకరణ కోసం ఏదైతే పదవులు ఆశించి ఉన్న వాళ్ళకి అందించడం కోసం అప్లికేషన్లు అర్జీలు తీసుకునే విధానాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఈ పూట సాయంత్రం ఏదైతే ఆదివారం 28వ తేదీ ఉందో సాయంత్రం దుగ్గిరాల మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హాజరైన కమిటీ వారి మొత్తానికి కూడా ఈ విషయాన్ని దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలకు గాను 19,77,910 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాసులు పర్యవేక్షించారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మణిశర్మ మాట్లాడారు. కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పించబడిన ఉండి కానుకలు 29/6/2026 అనగా సోమవారం దేవస్థానం నందు గల ఉండీలు తెరిచి కానుకలు లెక్కించగా 19,77,910 రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంకు శ్రీహెచ్ వెంకట శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారి పర్యవేక్షణలో మరియు దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త దేవభక్తుని రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు అమ్మవారి సేవలో కోగంటి సునీల్ కుమార్, కార్యనిర్వహణాధికారి. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన సతీమణి హజ్రత్ ఆయేషాపై వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ ముస్లిం పెద్దలతో కలిసి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోమవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనాబ్ షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ ముస్లిం పెద్దలు మాట్లాడారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన సతీమణి హజరత్ ఆయిషా గారిపై వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు.
తీవ్రంగా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ప్రవక్త ఆయన సతీమణి జీవిత చరిత్రపై ఇస్లాంపై కనీస అవగాహన లేకుండా పశ్చిమ బెంగాల్కు చెందిన నాజియా ఇలాహీ ఖాన్ చేసిన తీవ్రమైన అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. ఇలాంటి కుట్రపూరిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆమెను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. నాజియా ఇలాహీ ముస్లింల మనోభావాలను గాయపరుస్తూ ఇస్లాం సాంప్రదాయాలు, ప్రవక్త దాంపత్య జీవితంపై దేశాన్ని వ్యాప్తి చేసే విధంగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దారుణం. 2018లో బీజేపీలో చేరి బీజేపీ మైనార్టీ మోర్చా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఈ తాజా వివాదం రేగడంతో బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీ గారు నాజియా ఇలాహీ ఖాన్కు బీజేపీ మైనారిటీ మోర్చాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, అవి దేశాన్ని వ్యాప్తి చేసే విధంగా మరియు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. గతంలో కూడా నాజియా ఇలాహీ పలు వివాదాల్లో నిలిచారు. సైబర్ చట్టాల కింద ఆమెపై కేసు నమోదు చేసి విదేశాల వెనుక ఉన్న కుట్రలను విచారించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మేము అందరం ఆమె చేసిన వ్యాఖ్యల్ని మరోసారి తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की बीबी आयशा रज़ियल्लाहु ताला अन्हु को बुरे बात बोल को क्या हो करना, वो कहता मुनाफिक बोले सो बुरे बात वो उन्होंने बोले तो बुरे बात बोलना मुनाफिक नहीं है। वो इस्लाम को कहता कि बुरे बात वो बोलना नहीं बोलना करने का सोच को बात करना।